హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శ్రీకృష్ణుడు పాలించిన ద్వారక గురించి తెలుసుకోబోతున్నాం. ద్వారక ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆ ప్రళయానికి కారణం ఏమిటి, దానిని ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరు, ఇటువంటి విషయాలను ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీ సపోర్ట్ గా నా ఈ వీడియోని ఒక లైక్ చేయండి చాలు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది. ద్వారక అంటే అనేక ద్వారాలు కలది అని అర్థం. వేదవ్యాసుడు రచించిన మహాభారతంలో ద్వారక నగరాన్ని ద్వారవాణిగా చెప్తారు. ఈ నగరం గుజరాత్ లోని పశ్చిమ తీరంలో ఉంది. శ్రీకృష్ణుడు మధురలో కంసుని సంహరించడం చేత మగధరాజు అయిన జలసంధుడు మధురపై అనేక సార్లు దండయాత్ర చేస్తాడు. దీంతో యాదవుల్ని అందరినీ శ్రీకృష్ణుడు ద్వారక నగరానికి తరలిస్తాడు. తర్వాత సముద్ర గర్భంలోని దీవుల సమూహాన్ని కలిపి అద్భుతమైన ద్వారక నగరాన్ని నిర్మిస్తాడు. ఈ ప్రదేశం పాలించిన యాదవులను దశరథ్ అని అంటారు. అయితే గోమతి తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారక నగరాన్ని నిర్మించారు. రాజ్యాన్ని చక్కగా పాలించడం కోసం నగరాన్ని 6 భాగాలుగా చేస్తారు. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, రాజమార్గాలు, వాణిజ్య కూడలులు, సంతలు, రాజ్యపు అనేక ప్రజోపయోగ ప్రదేశాల ద్వారా ద్వారక నగరం నిర్మించబడింది. అందమైన కట్టడాలతో కాకుండా ప్రకృతి సోయగాలతో ఈ నగరం స్వర్గాన్ని తలపించేది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత 16 సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్రంలో మునిగిపోయింది. మహాభారతం క్రీస్తుపూర్వం 3130 సంవత్సరంలో జరిగింది. శ్రీకృష్ణుడి తర్వాత యాదవ రాజులు పరస్పరం తమలో తాము గొడవలు పడటం ద్వారా సామ్రాజ్యం పతనం అయినట్లు చెప్తారు. అలాగే యాదవులు అంతా తమలో తాము కొట్టుకొని చనిపోవడానికి గాంధారి పెట్టిన శాపం కూడా మరొక కారణమని చాలా మంది వాదన. యాదవ సామ్రాజ్యం పతనం తర్వాత బలరాముడు యోగం ద్వారా శరీరాన్ని ఛేదించాడు. శ్రీకృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడని, అక్కడి నుండి నేరుగా స్వర్గానికి వెళ్ళాడని మహాభారతం చెప్తుంది. అయితే పూర్వజన్మలో వాలి తిరిగి ఈ జన్మలో ఒక బోయవానిగా పుట్టి అడవిలో ఉన్న శ్రీకృష్ణుడిపై అనుకోకుండా బాణం వేశాడు. దాంతో శ్రీకృష్ణుడు గాయపడి శరీరాన్ని త్యజించాడు అని మరికొందరు చెప్తున్నారు. శ్రీకృష్ణుడు 120 సంవత్సరాలు జీవించినట్లు చరిత్ర చెప్తుంది. శ్రీకృష్ణుడు శరీరం వదిలి వెళ్లడంతోనే సముద్రంలో ప్రళయం ఏర్పడి ద్వారకా నగరం నాశనం అవుతుంది. అయితే ఈ ప్రళయాన్ని అర్జునుడు తను స్వయంగా చూశాడని చెప్పాడు. రాజ్యంలో జరగబోయే విపత్తుల గురించి ముందుగానే తెలిసిన శ్రీకృష్ణుడు అర్జునుడిని పిలిచి రాబోయే విపత్తుల గురించి తెలియచేసి మరొక్క వారంలో ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతుందని చెప్పి ద్వారకా ప్రజలను సురక్షిత ప్రదేశానికి తరలించాలని చెప్పి ఆ తర్వాత శ్రీకృష్ణుడు అడవి బాట పడతాడు. అనంతరం తన శరీరాన్ని త్యజిస్తాడు. శ్రీకృష్ణుడికి, బలరాముడికి, మిగిలిన యాదవులకు అర్జునుడు అంత్యక్రియలు జరిపించి ద్వారకా ప్రజలను సంపదలను వాహనంలో ఎక్కించి సురక్షిత ప్రాంతాలకు తరలించాడు. వారంతా ఆ నగరాన్ని అలా దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చి ఉవ్వెత్తున ఎగిసి పడుతూ ద్వారకా నగరాన్ని ముంచేస్తాడు. ఇదంతా ద్వారకా ప్రజలు మరియు అర్జునుడి కళ్ళ ఎదుటనే జరుగుతుంది. ద్వారకాపురి క్రీస్తుపూర్వం 1443లో సాగర గర్భంలో మునిగిపోయినట్లు చెప్తారు. 1983-86 సంవత్సర మధ్య కాలంలో గుజరాత్ లో సముద్రంలో జరిగిన ప్రయోగంలో ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. ప్రస్తుతం గుజరాత్ లోని జూమ్ నగరంలోని సముద్ర తీరంలో ద్వారకాకు సంబంధించిన ఆనవాలు ఉన్నాయి. అక్కడ ఉన్న ద్వారకాధీశుని ఆలయం కూడా చాలా ప్రసిద్ధి. దీనిని శ్రీకృష్ణుడి మనవడు అయిన వజ్రనాభుడు నిర్మించినట్లు ఒక పురాణం చెప్తుంది. సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో సుమారు పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట 9 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఈ నగరం విస్తరించి ఉన్నట్లు మన శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఈ నగరం సుమారు క్రీస్తుపూర్వం 3150వ సంవత్సరం కిందటిదని స్పష్టం చేశారు. 2001-2004 సంవత్సరాల మధ్య జరిగిన పరిశోధనలో ఎన్నో ఆధారాలు సేకరించారు. కానీ ప్రభుత్వ నిధులను విడుదల చేయకపోవడంతో పరిశోధనలు మధ్యలోనే నిలిచిపోయాయి. ఏది ఏమైనా ఒక చారిత్రాత్మకమైన కట్టడం ఇప్పటికీ సముద్ర గర్భంలో కనిపించడం ఒక అద్భుతం. ఇది ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.